వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఎప్పుడూ ఆకుపచ్చగా కలకలలాడే ఓ పెద్ద పొలంలో చెట్ల నీడలో మట్టి తోరణంలా వెలిసిన ఒక గొప్ప చీమల గూడు ఉండేది. ఎంతో శ్రమతో నిర్మించబడిన ఆ గూడు అనేక చీమలకు సురక్షితమైన నివాసం. చాలా సంవత్సరాలుగా ఆ గూడు చీమల సమష్టి కృషికి నిలువెత్తు నిదర్శనం. ఆ కాలనీలో నివసించే చీమలంతా కష్టపడి పనిచేసేవి. వారంతా ప్రతిరోజు విత్తనాలు, ధాన్యపు గింజలు, ఆకులు సేకరించి భద్రపరిచేవారు. వర్షాకాలం వచ్చేలోపు ఆహారం సమకూర్చుకోవాలి, లేదంటే పెద్ద కష్టాలు వస్తాయి. ఆ కాలనీలో ఓ చిన్న చీమ ఉండేది. ఆమె పేరు నియా. నియా మిగతా చీమలతో పోల్చితే చాలా చిన్నదైనా ఆమెకు పెద్ద ధైర్యం, పట్టుదల ఉండేవి. మిగతా చీమలు పెద్ద పెద్ద గింజలు మోస్తూ వేగంగా ముందుకు వెళ్తుంటే నియా మాత్రం చిన్న చిన్న గింజలను మోస్తూ నెమ్మదిగా నడిచేది. వారిలో కొందరు నియాపై నవ్వుకున్నారు. నియా, నీ బలం చాలదుగా, వదిలే. ఇదే స్పీడ్తో మోస్తే మనం వర్షాకాలానికి సరిపడే ఆహారం తెచ్చుకోలేము అని అంది ఒక చీమ. నియా ఈ మాటలు విని బాధపడినా తను చేసే పని గురించి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె మనసులో మాట ఒకటే, నేను చిన్నదాన్నైనా నా కాలనీ కోసం శక్తి మేరకు కృషి చేస్తాను అని ఆమె అనుకుంది. ఒకరోజు నియా కొత్తగా ఆహారం కోసం వెతుకుతూ పొలిమేరకు చేరుకుంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. ఒక అద్భుతం! అంతవరకు ఎవరు చూడని ఓ బంగారు గోధుమ పొలం, చుట్టూ విస్తరించిన పంట, అక్కడ చీమలకు సరిపడేంత ఆహారం ఉంది. నియా ఉత్సాహంగా గూడువైపు పరిగెత్తింది. నాకు ఒక అద్భుతమైన ప్రవేశం దొరికింది. మనం ఆహారం కోసం అక్కడికి వెళ్తే వర్షాకాలం గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అంది నియా. కానీ పెద్ద చీమలు నవ్వుతూ, అది చాలా దూరం ఉంది నియా, వెళ్ళడం ప్రమాదకరం, అదంతా నీ ఊహ అని నవ్వుకున్నారు. కానీ నియా నిరాశపడలేదు. ఆమె రాణి చీమను కలిసి చెప్పింది. రాణి తల ఆలోచనగా ఊపి కాసేపు నియాను చూస్తూ, మనం ప్రయత్నించి చూడాలి అని అంగీకరించింది. ఆ రోజు నుండి చీమలంతా ధాన్యం తెచ్చేందుకు నియా చూపిన దారిలో వెళ్లడం మొదలుపెట్టారు. నియా చిన్నదైనా ఎంత ధైర్యంగా ముందుండి నడిపించిందో. కొన్ని రోజుల తర్వాత ఆకాశం చీకటి మబ్బులతో కమ్మేసింది. గాలి గట్టిగా వీచింది. వర్షం ఎప్పుడు పడుతుందో అని చీమలు ఆందోళన చెందసాగారు. సాయంత్రం సమయంలో ఆకాశం చీకటిగా మారి ఓ పెద్ద తుఫాను వచ్చింది. అంతేకాదు, భారీ వర్షపు చినుకులు మట్టిని తడిపి గూడు లోపలికి నీరు ప్రవహించసాగింది. మనం చిక్కుకుపోయాం, బయటకు రాలేము అని ఒక చీమ అరిచింది. గూడు నీటితో నిండిపోతుంది అని మరో చీమ భయంతో అంది. అంతా భయంతో ఏమి చేయాలో తెలియక చూస్తున్నారు. ఆ పరిస్థితిని చూసి నియా మౌనంగా ఉండలేదు. ఆమెకి చిన్నప్పుడు కనుగొన్న ఒక రహస్య మార్గం గుర్తుకు వచ్చింది. మనకు ఒక మార్గం ఉంది, ఆ చిన్న సొరంగం ద్వారా మనం బయటపడవచ్చు అని అంది నియా. మిగతా చీమలు సందేహించాయి. అది చాలా చిన్నదే కదా, మన అందరం వెళ్ళగలమా అని అన్నాయి మిగతా చీమలు. కానీ రాణి చీమ ముందుకు వచ్చి, నియా మనకు ఒకసారి సహాయం చేసింది, ఇప్పుడు మనం ఆమెపై నమ్మకం ఉంచాలి. నియాపై నమ్మకంతో నియా మిమ్మల్ని మోసగించదు, ఆమెను అనుసరించండి అని ధైర్యంగా చెప్పింది. అందరూ కలిసి ఆ చిన్న మార్గంలోకి ప్రవేశించారు. నియా ముందు నడుస్తుంది. మధ్యలో ఒక పెద్ద చెట్టు వేరు అడ్డొచ్చింది. అందరూ కలిసి బలంగా తోశారు. చివరకు మార్గం తెరుచుకుంది. మెల్లగా వెలుతురు కనిపించింది. చీమలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చాయి. తడితడిగా అలసిపోయిన వాళ్ళ ముఖాల్లో ఆనందం కనబడింది. చీమలంతా వర్షం నుండి సురక్షితంగా బయటపడగానే వారు నియాపై ఆశ్చర్యం, ఆనందంతో చూశారు. నియా, నువ్వు మనందరినీ రక్షించావు. నువ్వు చిన్నదానివైనా నీ ధైర్యం అంతకన్నా మించిపోయింది అని అన్నారు చీమలంతా. ఆ రోజు నుండి నియా సాధారణ చీమ కాదు, ఆమెను కాలనీ రక్షకురాలు అని గౌరవించసాగారు. ఆమె ధైర్యం, తెలివితేటలు, పట్టుదల కాలనీకి మిగిలిపోయే గొప్ప గుణపాఠంగా మారాయి. రాణి చీమ ముందుకు వచ్చి నియాకు ఒక బంగారు ఆకుతో చేసిన కిరీటం పెట్టింది. నియా, నువ్వు నిజమైన వీరురాలు, నువ్వు మా అందరినీ రక్షించావు అని అంది రాణి చీమ. అందరూ చప్పట్లు కొట్టారు. మరుసటి రోజు సూర్యోదయం కాగానే చీమలంతా కొత్త జీవితం ప్రారంభించాయి. చీమలు మళ్లీ గూడు నిర్మిస్తున్నాయి. నియా ముందుండి నాయకత్వం వహిస్తూ ఇతర చీమలందరినీ ఉత్సాహపరిచింది.
రాణి చీమ గర్వంగా చూసుకుంటూ వారి కృషిని అభినందిస్తుంది. ఆ రోజు నుండి నియా కథ తరతరాలుగా వినిపించబడే ఓ స్ఫూర్తిదాయకమైన గాథ అయింది. తెలివైన మేక కథ. ఒక పెద్ద అడవిలో బాలు అనే ఒక తెలివైన మేక జీవించేది. మామూలుగా మేకలు సాధారణంగా భయపడే జీవులు, కానీ బాలు భయపడదు. అది ఇతర మేకల కంటే ఎక్కువ తెలివిగలది. అడవిలో మృగాల మధ్య జీవించాలంటే బలం మాత్రమే కాదు, తెలివి కూడా అవసరమని అది బాగా అర్థం చేసుకుంది. ఒకరోజు బాలు నది దగ్గర కొత్తగా మొలిచిన గడ్డి కోసం వెతుకుతూ గమనించకుండా ఒక ప్రమాదకర ప్రాంతానికి చేరుకుంది. ఇది 3 క్రూర మృగాలైన సింహం, నక్క, ఎలుగుబంటి వేటాడే ప్రదేశం. బాలు అక్కడికి చేరుకోగానే సింహం, నక్క, ఎలుగుబంటి చుట్టుముట్టాయి. సింహం బాలు వైపు చూసి గర్జించింది. ఆహా, ఈరోజు నాకు అదృష్టం కలిసొచ్చింది. నాదే మొదటి వేట అని అంది. నక్క ముందుకు వచ్చి తన కీర్తిని గుప్పించాడు. సింహ, నీకు అహంకారం ఎక్కువ. నేను ఈ మేకను నీకంటే ముందుగా చూశాను కాబట్టి నాదే అని అంది. ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ, మీరిద్దరు వాదించుకోవద్దు. నిజమైన శక్తివంతుడు మాత్రమే మొదట మేకను తినాలి. బలముంటేనే హక్కు ఉంటుంది అని అంది. 3 జంతువులు బాలు చుట్టూ ముట్టడి చేశాయి. అయితే బాలు భయపడలేదు. బదులుగా అది తెలివిగా ఆలోచించింది. ఓ మహాశక్తివంతులారా, మీరంతా గొప్పవారే, కానీ ఒక విషయం తెలుసుకోవాలని ఉంది నాకు అని బాలు వినయం నిండిన స్వరంతో చెప్పింది. సింహం ఆశ్చర్యపడి అడిగింది. ఏమిటది? అప్పుడు బాలు సమాధానమిచ్చింది. అడవిలో ఎప్పుడూ శక్తివంతుడే రాజు అని విన్నాను, కానీ మీ ముగ్గురులో నిజంగా శక్తివంతుడెవరు? నిజమైన బలశాలి నన్ను ముందుగా తినాలి కదా అని అంది. ఈ మాట వినగానే 3 జంతువులు ఒక్కరికొక్కరు నిందించుకుంటూ తమ బలాన్ని ప్రదర్శించాలని భావించాయి. సింహం ముందుగా, నేనే రాజు. నా గర్జనతోనే అడవి గడగడలాడిపోతుంది. నేనే శక్తివంతుడిని అని అంది. ఎలుగుబంటి తన భారీ శరీరాన్ని చూపిస్తూ, నిజమైన బలం అంటే శరీర బలం. నేను ఒకే ఒక దెబ్బతో చెట్టును నేల కూర్చగలను అని అంది. నక్క తెలివిగా, అన్నీ వదిలేయండి. నిజమైన వేటగాడు నేనే. వేగం, తెలివి ఉంటేనే వేట సులభం మాటలు ఎన్నైనా చెప్పొచ్చులే, కానీ నిరూపించండి చూద్దాం అని అంది. ఇలా వాదనలు తగాదాలుగా మారిపోయాయి. ఒక్కసారి ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టగానే 3వ జంతువు కూడా పోటీగా వారిపై దాడి చేసింది. అడవిలో దుమ్మెత్తి పోసేలా పోరాటం జరిగింది. వారు ఒకరి మీద ఒకరు పడుతూ గాయాల పాలయ్యారు. అది చూసిన బాలు నవ్వుకుంటూ తన అవకాశాన్ని వినియోగించుకుంది. అది వేగంగా కొండపైకెక్కింది. అక్కడికి ఈ క్రూర మృగాలు చేరుకోలేవు. కొంత సమయం తర్వాత మృగాలు తమ పోరాటం ఆపి భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ మేకెక్కడా? సింహం గంభీర స్వరంతో అరిచింది. ఒరేయ్, మనం పోరాడుతున్న సమయంలో అది పారిపోయిందిరా అని నక్క విస్తుపోయాడు. బాలు కొండపై నుంచి నవ్వుతూ, ఓ మహాశక్తివంతులారా, మీరు మీ బలాన్ని నిరూపించుకోవడంలో బిజీగా ఉండి అసలు మీ ముందే ఉన్న వేటను కోల్పోయారు. శక్తి ఒకటే చాలదు కదా, తెలివి కూడా అవసరం అని అంది. సింహం, నక్క, ఎలుగుబంటి తమ తప్పును అర్థం చేసుకున్నారు. వారు సిగ్గుపడుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక బాలు అతను సురక్షితంగా తిరిగి వెళ్ళి ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించాడు. తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ జ్ఞానవంతుడిగా మిగిలిపోయాడు. ఈ కథలోని నీతి, బలం కంటే తెలివి గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ఎంతటి బలవంతుడినైనా ఓడించవచ్చు.